రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీని విద్య, వైద్యం, వినోదం, నివాస, వాణిజ్య, పారిశ్రామిక, తయారీ ఇలా ప్రత్యేక జోన్లుగా విభజిస్తూ బృహత్ ప్రణాళిక సిద్ధమైంది. పర్యావరణానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ నెట్ జీరో సిటీగా రూపుదిద్దుకున్న ఈ ఫ్యూచర్ సిటీలో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 11 జోన్లుగా అభివృద్ధి చేయనున్న ఈ ఫోర్త్ సిటీలో 13,610 ఎకరాల్లో అన్ని రంగాలకు భూ కేటాయింపులు చేశారు. అత్యధికంగా 4,000 ఎకరాలు లైఫ్ సైన్స్ హబ్కు కేటాయించగా నివాస సముదాయాలకు 2,477 ఎకరాలను కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీని విద్య, వైద్యం, వినోదం, నివాస, వాణిజ్య, పారిశ్రామిక, తయారీ ఇలా ప్రత్యేక జోన్లుగా విభజిస్తూ బృహత్ ప్రణాళిక సిద్ధమైంది. పర్యావరణానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ నెట్ జీరో సిటీగా రూపుదిద్దుకోనున్న ఈ ఫ్యూచర్ సిటీలో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 11 జోన్లుగా అభివృద్ధి చేయనున్న ఈ ఫోర్త్ సిటీలో 13,610 ఎకరాల్లో అన్ని రంగాలకు భూ కేటాయింపులు చేశారు. అత్యధికంగా 4,000 ఎకరాలు లైఫ్ సైన్స్ హబ్కు కేటాయించగా నివాస సముదాయాలకు 2,477 ఎకరాలను కేటాయించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో గ్రేటర్లో 4 నగరం ఆవశ్యకతగా ఏర్పడిందని, దీన్ని పట్టణ పారిశ్రామిక అభివృద్ధి కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి భారత్ ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆమన్గల్, ఇబ్రహీంపట్నం, కడతాల్, కందుకూరు, మహేశ్వరం, మంచాల, యాచారం 7 మండలాల్లోని 56 గ్రామాలతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. 762 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ఎఫ్సిడిఏలో 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఉంటుంది. ఇందులో 15,000 ఎకరాలు అభయారణ్యం ఉండగా మిగిలిన 15,000 ఎకరాల్లో ఫోర్త్ సిటీని అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న ఎఫ్సిడిఏ కార్యాలయం ప్రారంభోత్సవానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మీర్ఖాన్పేట్లో ఎఫ్సిడిఏ కార్యాలయం కోసం ప్రభుత్వం 7.29 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. G+1 అంతస్తుల్లో 16,393 చదరపు అడుగుల విస్తీర్ణంలో హరిత భవన ప్రమాణాలకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. ఇందులో కాన్ఫరెన్స్ హాల్, ఎక్స్పీరియన్స్ సెంటర్ వంటి ప్రత్యేక గదులుంటాయి.